ఒక మగోడు ఏడుస్తున్నాడంటే దానికి కారణం ఒక అమ్మాయే కావచ్చు. నా పేరు నాని. ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా సాగుతుందో లేదో కానీ నా జీవితం మాత్రం ఇన్స్టాతో సాగుతుంది. హలో. అరే ఏమైందిరా ఏడున్నావు? అన్నారండి. అవరే మామ, నీ వైఫ్ ఎలా ఉండాలనుకుంటా? అరే పెద్దగా అయితే కోరికలు ఏం లేవు రాబాయ్. నన్ను నా అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటే చాలు రాబాయ్. అరే అందరు అట్లా అనుకుంటారా, కానీ నీ ఇన్నర్ ఫీలింగ్. అరే అట్లా అని కాదు రాబాయ్, సాంప్రదాయంగా ఉండాలా. నా మాట వినాలి రాబాయ్. ఇంత చెడ్డీలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో ఉన్నట్టు అట్లా నడదురా నా దగ్గర. పద్ధతిగా ఉండాలి. హలో మామ, సారీరా. అరే నీకు ఒక విషయం చెప్పాలరా. అరే నాకు బతక బుద్ధి అయితే లేదురా. అరే నేను చచ్చిపోదాం అనుకుంటున్నారా. అరే సారీరా. అరే సారీ, మిస్ యూరా.
ఏమైంది నానిగా? అక్క మీ మన్మడు చేతి కోసుకున్నాడు. మనమడు ఏడ కోసుకున్నాడు చేతి మరి ఏమైంది? ఎట్లా కోసుకున్నావు బిడ్డ నువ్వు? నిన్నే కోసుకున్నావా నువ్వు? ఎట్లా కోసుకున్నావు? కథ కట్టి పట్టి కోసుకున్నావా? లే లే నాని లే. అరే నాని, అరే నాని, అరే నాని, అరే అవులే. అరే ఏమైందిరా నీకు అసలు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? అరే ఏమైందిరా? ఎవర్రా అమ్మాయి? మీకు ఎట్లా తెలిసిన అమ్మాయి? అరే నువ్వు చనిపోతా అన్నావు కదా, అప్పుడే తెలిసిందిరా. అరే ఒక అబ్బాయి ఏడుస్తున్నాడు అంటే అది ఒక అమ్మాయి కోసమేరా. అరే ఏమైంది చెప్పరా? ప్రతి ఒక్కరి లైఫ్ లా కొన్ని ఇంపార్టెన్స్ ఉంటాయిరా, అన్ని గుర్తుంటాయిరా, కొన్ని మాత్రమే గుర్తుంటాయిరా. అవి కూడా బాధ కలిగి ఉండేటి మాత్రమే గుర్తుంటాయిరా, ఎందుకంటే అవి మనసుకు తగిలిన గాయాలురా. అరే అసలు నీకేమైందిరా? పిచ్చోళ్ళ ప్రవర్తిస్తున్నావు. ఇంతకు ఎవరా అమ్మాయి? వస్తున్నా అమ్మమ్మ. అరే మీ అమ్మమ్మ పిలుస్తున్నాడు. వేసుకో బిడ్డ, నొప్పి తగ్గుతుంది. ఏం కాదమ్మమ్మ, ఉండని. ఎప్పుడు వచ్చినావు నాని? నేను ఇప్పుడే వచ్చిన అమ్మ, మీరు వంట చేయండి. అట్లా నేను బయట పోయేస్తా అమ్మమ్మ, ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు నాకు. అద్దు బిడ్డ, రోజులు మంచిగా లేవు, బయటకు రాదు. అబ్బా ఒక గంట చేస్తా అమ్మమ్మ. సరే తొందరరా మరి. అరే పానాల బయట కూర్చుందప్పా. సరేరా. అరే ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుంది ఆవురా? అరే అది కూడా ఒక అమ్మాయి కోసం ఇంత పిచ్చోని అయిపోతున్నావు ఆవురా? అంత మంచిగా ప్రేమగా చూసుకుని అమ్మమ్మ ఉండగా ఈ అమ్మాయిల వెంట పడతావు ఏంట్రా? కానీ నువ్వేంట్రా ఇలా అమ్మాయిల వెంట పడి మందు సిగరెట్ నేర్చుకున్నావు, తాగుడు ఇలా అలవాటు చేసుకున్నావు. ఛీ, మరి ఏం చేయమంటావు రా? తనని మర్చిపోలేకపోతున్నారా? అసలు ఎవర్రా తను? అసలు ఏమైందిరా నీకు? ఏమైంది అసలు? అరే ఎందుకు చనిపోవాలనుకుంటున్నావురా? చెప్పురా, చెప్పు. తను ఎక్కడ చూసావురా? ఇన్స్టాలో రా. ఇన్స్టాగ్రామ్లోనా? అక్కడ నీకేం పనిరా? అందరు ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా. అందరూ అలానే అనుకుంటారా, కానీ ఈ ప్రపంచంలో క్యాస్ట్, రిచ్, పూర్ అని సంబంధం లేకుండానే కలిసి ఉండేది ఒకే ఒకటిరా, అది సోషల్ మీడియా రా. అందులో కామన్గా ఇన్స్టాగ్రామ్. ఇవాళ రేపు చిన్న పెద్ద అనుకుంటే అందరు యూజ్ చేస్తుర్రు. ఇన్స్టాగ్రామ్కి చాలా మంది అట్రాక్ట్ అయిపోయారా. క్యాస్ట్, రిలీజన్, రిచ్, పూర్ అనే సంబంధం లేకుండా కలిసి ఉండేదే సోషల్ మీడియా. ఒక 5 lakhs ప్లస్ వెరిఫై అకౌంట్స్.
నీ అవ్వ మెసేజ్ వచ్చిందా ఊరు నీ అవ్వ ఇప్పుడే మెసేజ్ కి రిప్లై చేస్తే ఏం పని పాట లేదా అనుకుంటారు ఇప్పుడే మెసేజ్ కి రిప్లై అవ్వ ఒక గంట అయిన తర్వాత ఇస్తే ఇప్పుడే ఇస్తే ఏం పని పాట లేదా అనుకుంటారు నీ అవ్వ
అరే మావా ఫోన్ ఎవరితోటి ఏ ఫ్రెండ్ రా నిజం చెప్పరా నిజం రా ఆ, అరే అట్లా కాదురా సరే మన తినిపించావు నాడు అరే నాకు ఆకలి అయితే లేదురా పోయి మళ్ళా తింటా అరే నాకు తినిపిరా నడువు పోదందా నడు పోదందా అవురా కానీ బయట ఎందుకు తినడు మా ఇంట్లో తింటే కదా అరే బయట ఫుడ్ మంచిగా ఉంటదిరా అరే మా ఇంట్లో చికెన్ అండి రా అవురా? నడువు తింటా తిను పోపు నేను ఈడ కూర్చుంటా తిన్నా తినా ఇప్పుడు కూర్చో నేను తింటా. సరే కొన్ని బ్లాక్ చేసిందిరా నాకు హోప్సే పోయినాయిరా తర్వాత తన నుంచి మెసేజ్ వస్తాయని ఏం చేయాలో అర్థమైతే లేదురా బాయ్ తనని మర్చిపోలేకపోతున్నారా నేను ఏం చేస్తున్నాను నాకే తెలుస్తలేదురా బాయ్ అందుకే తనని మర్చిపోవడానికి మందు సిగరెట్ అలవాటు చేసుకున్నారా బాయ్ మళ్ళీ ఏంటంటే అది ఫేక్ అకౌంట్ అటారా బాయ్ అందులో ఉన్న ఫోటో ఫేక్ అటారా బాయ్ అంటే ఏంట్రా తన ఫేక్ అకౌంట్? అమ్మాయి అయితే నిజమేరా అందులో ఉన్న ఫొటోస్ మాత్రం ఫేక్ అటారా ఇంత మోసం చేసిందారా? తర్వాత ఏమైందిరా? చెప్పురా చెప్పు. వదిలేసిందా? ఏ లేదురా. మరి ఏం చేసావురా? ఇప్పుడు అర్థమవుతుందిరా తను దూరమైనాక ఎంతలా ప్రేమించినా తనని పొద్దున్నుంచి వెయిట్ చేస్తున్నారా తనకెళ్ళి మెసేజ్ వస్తుందేమో అని. ఎంత వెయిట్ చేసినా తన నుంచి నాకు రెస్పాండే రాలేరా. ఇక అప్పటి నుంచి గుండెకి తెలియని ఏదో బాధరా. ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారా తనని. అంతలా తనకు అడిక్ట్ అయిపోయారా. ఏం చేయాలో అర్థమైతలేదురా. అరే నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా. ఫస్ట్ లవ్ ఎవరికి సక్సెస్ కాదురా. ఫస్ట్ లవ్ సక్సెస్ అవ్వాలంటే ఇక్కడ రాసి పెట్టి ఉండాలరా. ఎక్కడన్నా ఒక చోట నీ కోసం మాత్రం ఒక అమ్మాయి ఉంటది. పదరా వెళ్దాం. వచ్చి చాలా సేపు అవుతుంది అమ్మాయి ఎదురు చూస్తుంటే. ఈ పొరగాలు అగ్గి పెట్టినట్టున్నారు పోయి జరసేపు కూర్చుంటా అన్న. అవును అవు బాగా సెలవు పెడుతుంది. కూడా మంట పెట్టి కూర్చుందాం బాబు. సంక్రాంతి రోజు కూడా ఉంటారా. అరే నాకు మస్తు బాధ అనిపిస్తాందిరా. ఇంకా ఆమె గురించి ఆలోచిస్తున్నావా? అది ఎవర్రా అమ్మాయి? మరి ఏం చేయమంటావు తన్ని మర్చిపోలేకపోతున్నారా. అరే ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఏమైందిరా? అరే అది ఒక పెద్ద కథరా. అప్పట్లో రాధాని వదిలేసినప్పుడు కృష్ణుడు కూడా ఇంత బాధపడి ఉన్నాడురా. రాతలో లేని రాధ కోసం రాత్రంతా ఏడుస్తున్నారా. రే ఏం చేద్దాం అనుకుంటున్నావు రాముడు? తననిగా మర్చిపోదాం అనుకుంటున్నారా. అరే నాకు మీరు తప్ప ఎవరు లేరురా. అసలు ఎందుకు వస్తారా ఈ అమ్మాయిలు మన జీవితంలోకి? అరే సిగరెట్ తాగే వాళ్ళు చనిపోయి, మందు తాగే వాళ్ళు చనిపోయి, ఆఖరికి ప్రేమించే వాళ్ళు కూడా చనిపోతున్నారా. ఏ జీవితం.
అరే ఏడు బాకురా అన్ని అభ్యాసాలు దొరుకుంటాయి పదా